ఒక వర్తకుడు ఒక వస్తువును అమ్మెను, అతడికి దాని అమ్మకపు విలువలో 10% లాభం వచ్చాను, అయినా లాభ శాతం ఎంత? ఇంతకుముందేమో నష్ట శాతం ఎంత అన్నాడు, ఇప్పుడు లాభ శాతం ఎంత అన్నాడు. దేంట్లో 10% లాభం వచ్చింది? అమ్మకపు వేలలో. అంటే అమ్మకపు వేలల్లో అన్నాడు కాబట్టి అమ్మకపు వేలను 100 తీసుకుందాం మనం. దీంట్లో మనకేం చెప్పాడు? ప్రాఫిట్ అన్నాడు. దీంట్లో ప్రాఫిట్ అంట. దీంట్లో ప్రాఫిట్ ఎంత? 10. ఏది ఏమైనా కూడా నీకు కొన్న వేల కాస్ట్ ప్రైస్ అనేది మనకు తెలియాలి, తెలియకపోతే లెక్క చేయలేం. సో కాబట్టి ఇప్పుడు ఇందులో చూడండి, జనరల్గా ఆలోచించండి. 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాభం వచ్చింది అని అంటే నువ్వు ఎంత కొని ఉంటావు అంటే ఇక్కడ వచ్చే ఆప్షన్స్ ఏంటంటే 110 అన్నా పెట్టుకోవాలి, 90 అయినా పెట్టుకోవాలి. చెక్ చేసుకుందాం మనం. 110కి కొని 100కి అమ్మినాం అనుకో ఏమవుతుంది? లాస్. ఆయన లాభం చెప్పిండు కాబట్టి ఇది గెస్ తప్పే కదా. నెక్స్ట్ 90 రూపాయలకు కొని 100 రూపాయలకు అమ్మినాం అనుకోండి, లాభమా నష్టమా? లాభం. అంటే ఇది కరెక్టే కదా. ఇప్పుడు చెప్పండి, నీ పెట్టుబడి 90, 90కి 10 రూపాయలు ప్రాఫిట్ అనమాట. 90కి పెట్టి 90కి కొని 100 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాభం వచ్చింది. సెంటెన్స్ సెట్ అయింది కదా. పర్సంటేజ్ అంటే 100కు ఎంత? క్రాస్ 100 × 10/90. ఇది 0 క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇది 100/9 అంటే 11/9% ప్రాఫిట్ అనమాట. 11/9%. ప్రతిసారి ఇలా చేయొద్దు. కాస్ట్ ప్రైస్ మనకెంత? 90, ప్రాఫిట్ వచ్చేసి 10 × 100 అని వేసుకోవాలి. ఇట్లా డైరెక్ట్గా మనకు 11/9% వస్తుందన్నమాట. సో 11/9% ఈస్ ద ఆన్సర్.